హలో అండి, వెన్స్డే స్పెషల్ ప్రాన్స్ బిర్యానీ చేసి చూపిస్తానండి. దానికోసం ఏమేం కావాలో ఒకసారి మీకు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ హీట్ అయ్యాక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యితో పాటు ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం బిర్యానీ సరుకులు పక్కన పెట్టుకోవాలండి. లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు పక్కన పెట్టుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక టమాటో, పచ్చిమిర్చి కూడా ఇవన్నీ పక్కన పెట్టుకోవాలండి. కడాయి హీట్ అయింది. ఇప్పుడు మనం దీంట్లో బిర్యానీ సరుకుని యాడ్ చేసుకోవాలండి. బిర్యానీ సరుకులు వేగేలోపు మనం ఒక 1/2 కిలో రొయ్యల్ని పసుపు, నిమ్మకాయ, ఉప్పు కలిపి శుభ్రం చేసుకోవాలండి. శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మసాలాలు ఫ్రై అయ్యేలోపు మనం ఒక 1/2 కిలో బాస్మతి రైస్ అంటే ఇది ఒకసారి 2-3 సార్లు కడిగి నీళ్ళు ఇంకిపోయే వరకు వడపెట్టుకోవాలండి. మసాలాలు ఫ్రై అయినాయండి. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా యాడ్ చేయాలండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. టమాటా కూడా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలండి. టమాటా కూడా బాగా మగ్గిందండి. ఇప్పుడు మనం నీళ్ళు వార్చి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలండి. నీళ్ళు వార్చే వరకు ఉంచితే బాస్మతి రైస్ పొడి పొడిగా ఉంటుందండి. బిర్యానీ కూడా బాగుంటుంది పొడి పొడిలాడుతూ. ఇప్పుడు మనం దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే గరం మసాలా వేసుకోవాలండి. ఇవన్నీ కలుపుని ఇలా పెట్టుకోవాలండి. ఈలోపు మనం వేరే కడాయి మీద ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిందండి. కడిగి శుభ్రంగా చేసి పక్కన పెట్టుకున్న పచ్చిరొయ్యలను వేసుకోవాలండి. ఇలా మగ్గుతున్న పచ్చిరొయ్యల్లోనే కొంచెం కారం యాడ్ చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి.
వాటర్ ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి పచ్చిరొయ్యల్ని. పచ్చిరొయ్యలు కూడా బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుని మనం బిర్యానీలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకుంటే బిర్యానీ మంచి టేస్ట్ వస్తుందండి. శుభ్రం కలిపేసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను ఈ గ్లాస్తో తీసుకున్నానండి 2 గ్లాసులు. ఇదే గ్లాస్తో మనం 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఒకసారి కలిపేసుకుని ఇంకేమీ యాడ్ చేయని అవసరం లేదండి. ఆల్రెడీ గరం మసాలా వేసాం కాబట్టి సరిపోతుంది. పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. ప్రజెంట్ నా దగ్గర లేవు. ఇప్పటి వరకు మీడియంలో పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఒక 10 to 15 మినిట్స్ ఉడకనిద్దామండి. 15 నిమిషాల తర్వాత చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీరతో మనం ఫినిషింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.